హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎస్కే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు అయితే పెన్షన్ల గురించి అయితే మరికొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే కొత్తగా 48,000 పెన్షన్లు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది, వచ్చే అవకాశం ఉంది. అలాగే మంజూరు జాబితా అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు. సో అదేంటో కూడా చూద్దాము. అలాగే పాత పెన్షన్లు అయితే 1.28 lakhs పెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది. అంటే పాత పెన్షన్లు కొన్ని రద్దు చేయడం జరుగుతుంది. అవి ఎవరికి అంటే దాదాపు మన గ్రామాల్లోకి అయితే చూసుకుంటే 1.02% లక్షల వరకు అయితే మన పెన్షన్లు రద్దు అవుతున్నాయి. అలాగే మున్సిపాలిటీలో చూసుకుంటే 26,000, మొత్తం కలిపి 1.28 lakhs వరకే పెన్షన్లు అయితే రద్దు అవుతున్నాయి. సో అందులో ఎవరెవరి పేర్లు ముందుగా తొలగిస్తున్నారంటే మృతి చెందిన వాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వారి పేర్లు అయితే తొలగిస్తున్నారు. అలాగే వలస వెళ్ళిపోయిన వారి పేర్లు కూడా తొలగిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులై ఉండి పేరెంట్స్ ఉంటే తొలగిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఫాదరు పింఛన్ వస్తుంది అనుకో, అబ్బాయికి గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, ఫాదర్కి పింఛన్ తీసేయడం జరుగుతున్నట్టు ఈ విధంగా. అలాగే 5 ఎకరాల లోపు భూమి ఉన్నదనుకోండి, వారికి కూడా పింఛన్ అయితే తీసేయడం జరుగుతుంది. అలాగే ట్యాక్స్ పేయర్స్ అంటే ట్యాక్స్ కట్టని వారు ఉంటారు కదా, సో ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కూడా పెన్షన్లు అయితే కట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా పెన్షన్లు అయితే కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పరిశీలనలో అర్హత లేని లబ్ధిదారుల పేర్లు తొలగిస్తూ మొత్తము 1.2 లక్షల రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారన్నట్టు. అలాగే అదే సమయంలో సామాజిక భద్రతా పథకాల కింద కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తూ 48,000 మందికి అయితే వీళ్ళు మనకు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో వికలాంగులు, వితంతుల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. సో ఈ విషయంగా మనకైతే ఈ మన పెన్షన్ల గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో వీటన్నిటికి కలిపి మనకు కొత్త పెన్షన్లు అయితే మనకు త్వరలోనే రావడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అయితే చేసుకోకండి. అలాగే తెలంగాణలో పెన్షన్ల గురించి భారీగా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కాబట్టి అనర్హుల వారికి కూడా పింఛన్ అయితే వస్తుందని అందుకే ఈ పథకాన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో అనర్హులైన వారికి పేర్లు అయితే తొలగించి అర్హులైన వారందరికీ పింఛన్ అందేలా చూడడమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అయితే అందే విధంగా చేయడం జరుగుతున్నట్టు. అనర్హులైనటువంటి 1.28 లక్షల పెన్షన్లు అయితే ఇప్పుడైతే తొలగించడం జరుగుతుంది ఈ విధంగా. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇంకో ఇన్ఫర్మేషన్ అంటే కొత్త పెన్షన్లు కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరైతే మీ యొక్క బ్యాంకు డిజిటలైజ్ చేసుకోనండి. మీ కేవైసీకి మీ ఆధార్ కార్డు అయితే కేవైసీ చేయించుకోండి. కేవైసీ లేని వాళ్ళు త్వరలోనే మీకు ఆధార్ లింక్ తోటి మీకు బ్యాంక్స్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు పింఛన్ డైరెక్ట్ బ్యాంకులోకి వెళ్ళడం జరుగుతుంది. లేదా మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మీకు పింఛన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా పింఛన్ అయితే తీసుకోవచ్చు. గైస్, వీడియో నచ్చిందని కూడా నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.